హలో నమస్తే వెల్కమ్ టు కళాకార్ డిఐవై క్లబ్. నా పేరు ప్రసన్న రాజేష్. ఈరోజు ఈ వ్లాగ్మాస్ సిరీస్లో నేను జింజర్ బ్రెడ్ మ్యాన్ డ్రాయింగ్ చూపిస్తున్నాను. ఇక్కడ ఒక ఈజీ అండ్ డిఫరెంట్ మెథడ్ నేను ఈ వీడియోలో చూశాను. వీడియో తప్పకుండా చివరి వరకు చూసి నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇక్కడ నేను ఇది నా స్కెచ్ బుక్లో ఫిల్ చేశానండి. ఇక్కడ మనకి బ్రౌన్ పేపర్స్ వస్తాయి కదా, పేపర్ బ్యాగ్స్ కానీ ఇప్పుడు అమెజాన్లో కూడా వస్తున్నాయి, ఎక్కువ మెడికల్ షాప్స్లో ఇలాంటివి ఇస్తారు. అవి తీసుకొని నేను కరెక్ట్గా నా స్కెచ్ బుక్ సైజ్ కట్ చేసుకున్నాను. దీని మీద ఫస్ట్ ఒక జింజర్ మ్యాన్ సింపుల్గా డ్రా చేస్తున్నాను, ఓన్లీ అవుట్లైన్స్. సో ఇలా కరెక్ట్గా మనకి పేజ్ సైజ్ కట్ చేసుకొని డ్రా చేస్తే ఎంత డ్రా చేయాలి ఐడియా వస్తుంది. దీన్ని ఇలా 3 కట్ చేసేలాగా నేను ఫోల్డ్ చేసుకున్నాను. సో ఏదైతే మనం డ్రా చేసామో దాన్ని ఇప్పుడు మనకి ఇవి 3 వస్తాయన్నమాట. ఇలా 3 ఫోల్డింగ్స్ చేసుకొని కట్ చేసుకుంటే సో మన 3 జింజర్ మ్యాన్ రెడీ అయిపోయింది. ఇది అంటే కొంచెం మనం డ్రా చేసి కలరింగ్ చేయొచ్చు, కొంచెం డిఫరెంట్ అండ్ ఈజీ మెథడ్లా ఉంటుంది అని చెప్పి నాకు ఐడియా వచ్చి నేను నా స్కెచ్ బుక్ని ఇలా ఫిల్ చేశాను అనమాట. సో ఆ వీడియోనే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇలా ఈజీగా కూడా మనం ఈ క్రిస్మస్ డ్రాయింగ్స్ చేయొచ్చు అని చెప్పి. సో ఇప్పుడు ఈ మిగిలిన రెండింటికి కూడా మనం అవుట్లైన్స్ డ్రా చేసుకోవాలి బ్లాక్తో. సింపుల్గా జస్ట్ అవుట్లైన్ అండ్ ఐస్, మౌత్ డ్రా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫెవికాల్ తీసుకొని మీరు ఫెవిస్టిక్ అయినా యూజ్ చేయొచ్చు. జస్ట్ మనం ఏదైనా గ్లూతో ఈ మూడింటిని కూడా మనం ఈ స్కెచ్ బుక్ మీద స్టిక్ చేసుకోవాలన్నమాట. సో మొత్తం మెయిన్ అవుట్ సైడ్ అవుట్లైన్ అంతా గ్లూ రాసి నీట్గా స్టిక్ చేసుకోవాలి. ఇలాగ నేను ఈ 3 కూడా ఫెవికాల్తో స్టిక్ చేశాను. తర్వాత పెయింట్స్ యూజ్ చేసి మీరు కావాలంటే అక్రిలిక్ కలర్స్ యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ రంగీలా ఈ కలర్స్ యూజ్ చేశాను. ఫస్ట్ వైట్తో స్మాల్ డీటెయిల్స్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే మీకు నచ్చినట్టుగా ఎలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఈ 3 కూడా వైట్తో డీటెయిల్స్ ఇస్తున్నాను. ఇప్పుడు కలర్స్ అన్నమాట, మీకు నచ్చిన కలర్స్ నేను వాటికి డ్రెస్, క్యాప్ ఇలాగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను రెడ్, గ్రీన్, బ్లూతో ఈ మూడింటిని ఇలా డెకరేట్ చేసుకున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలో నాకు కమెంట్స్లో చెప్తే నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోస్ ట్రై చేస్తాను. ఇలా కలర్స్ అయిన తర్వాత మళ్ళీ వైట్తో చిన్న డీటెయిల్స్ ఫిల్ చేసుకోవాలి. దీని తర్వాత అవుట్లైన్స్ బ్లాక్ స్కెచ్ పెన్తోనే నేను మళ్ళీ ఒకసారి అవుట్లైన్స్ అన్నీ డ్రా చేశాను. స్కెచ్ బుక్స్ కూడా ఫిల్ చేసుకోవచ్చు. మీరు కార్డ్బోర్డ్స్ మీద కూడా ఇలా చేసి ఆర్నమెంట్స్ లాగా కూడా యూస్ చేయొచ్చు. ఇంకా నా నెక్స్ట్ వీడియోలో 10 డిఫరెంట్ ఐడియాస్ స్కెచ్ బుక్లో ఎలా ఫిల్ చేయొచ్చు క్రిస్మస్కి అని నేను షేర్ చేస్తానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. ఇంకా నా మిగిలిన క్రాఫ్ట్స్ అన్నీ కూడా క్రియేటివ్ క్రిస్మస్ క్రాఫ్ట్ అని ప్లేలిస్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పైన ఐ బటన్లో ఇస్తాను. చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్లో మిగిలిన వీడియోస్ చూసి నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
Please like, share and subscribe.